హాయ్ అండి, అందరికీ నమస్తే. నాసా చరిత్రలో మరో అద్భుతమైన మిషన్ విజయవంతంగా పూర్తయింది. భారతీయ మూలాలున్న వ్యోమగామి సునీత విలియమ్స్ సహా నలుగురు అంతరిక్ష యాత్రికులు భూమికి విజయవంతంగా చేరుకున్నారు. 9 నెలల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం అయితే ముగిసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్లో బయలుదేరిన వీళ్ళు ఎట్టకేలకు భూమి మీదకైతే అడుగుపెట్టారు. అసలు ఈ మిషన్ ఏంటి, ఏం జరిగింది అనేది మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్, నిక్ హేగ్, అలెగ్జాండర్ గుర్బూనోవ్లతో కూడిన వ్యోమగాముల బృందం నాసా ఆధ్వర్యంలో 286 రోజులు అంతరిక్షంలో ఉండి పలు ప్రయోగాలు నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజామున అంటే బుధవారం 3:20 స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ ద్వారా భూమి మీదకైతే చేరుకున్నారు. భూమి మీదకి చేరుకునే క్రమంలో క్యాప్సూల్ మీద పారాచూట్లు తెరుచుకోవటం, సముద్రంలో సురక్షంగా దిగటం నిజంగా హృదయాన్ని హత్తుకునే దృశ్యాలుగా అయితే మారాయి. ఫ్లోరిడాలోని తలసి తీరంలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్ర జలాల్లో ఈ క్యాప్సూల్ అయితే ల్యాండ్ అయ్యింది. అత్యంత సురక్షితంగా ల్యాండ్ అయిన ఈ క్యాప్సూల్ చుట్టూ సముద్రంలో అక్కడ డాల్ఫిన్స్ ఈ క్యాప్సూల్ చుట్టూతూ తిరగటం అందరినీ అయితే ఆశ్చర్యపరిచేలా చేసింది. ఎన్ఎస్ఏ అధికారులు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూడటమే కాకుండా ఇవి కూడా మా రక్షణ బృందంలో భాగమేంటూ కామెంట్ అయితే చేశారు. ల్యాండింగ్ అనంతరం రక్షణ బృందం ముందు ఆ క్యాప్సూల్ని నౌకకైతే అనుసంధానం చేశారు. తరువాత ఆ క్యాప్సూల్ని శుభ్రపరిచి అందులో ఉన్న వ్యోమగాముల్ని ఒకరి తర్వాత ఒకరిని బయటికైతే తీసుకువచ్చారు. మొదట నిక్ హేగ్ అయితే బయటకు వచ్చారు. ఆయన చిరునవ్వుతో అందరికీ తన విజయాన్ని అయితే ప్రకటించారు. తరువాత సునీత విలియమ్స్ బయటకు రాగా ఆమె మొహంలో అయితే సంతోషం అయితే వెలువరిచింది. తర్వాత బుచ్ విల్మోర్, అలెగ్జాండర్ గుర్బూనోవ్ను కూడా బయటకు తీసుకువచ్చారు. వ్యోమగాములు స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ భూమిని తాకి ఆనంద వ్యక్తమైతే చేశారు. ఎందుకంటే ఇన్ని రోజులు వీళ్ళు అంతరిక్షంలో ఇరుక్కుపోయి 8 రోజులని వెళ్ళి దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఇరుక్కుపోయారు వీళ్ళు. అలా ఒక్కసారిగా వీళ్ళు భూమి మీదకి రావడంతో వీళ్ళ ఆనందానికైతే హద్దులు లేవు. ఈ 286 రోజుల అంతరిక్ష మిషన్లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ సుమారుగా 900 గంటల పాటు అయితే పరిశోధన చేశారు. 150కి పైగా ప్రయోగాలైతే నిర్వహించారు. వ్యోమగాముల ఆరోగ్యంపై, భూమికి బరువు లేని వాతావరణంలో జీవనం ఎలా ఉంటుందనే దానిపై ప్రయోగాలు కీలకమైనవి. అంతరిక్షంలో నిర్వహించిన కొన్ని ముఖ్యమైన ప్రయోగాల్లో జీవశాస్త్ర, రసాయన శాస్త్ర, పదార్థ శాస్త్ర సంబంధిత పరిశోధనలు ఉన్నాయి. నాసా తాత్కాలిక అడ్మినిస్ట్రేటర్ జానెట్ పెట్రో మాట్లాడుతూ ఈ వ్యోమగాములను సురక్షితంగా భూమి మీదకు తీసుకురావడం గర్వకారణంగా ఉందైతన్నారు. ఎన్ఎస్ఏ స్పేస్ ఆపరేషన్స్ అడ్మినిస్ట్రేటర్ జోయల్ మెంటాల్బోనో మాట్లాడుతూ స్పేస్ ఎక్స్ మిషన్ అత్యంత విజయవంతం చేశామని ప్రకటించారు. నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ మాట్లాడుతూ క్రూ మొత్తం ఆరోగ్యంగా ఉన్నారు. హ్యూస్టన్లోని జాన్సన్ను స్పేస్ సెంటర్కి తరలించబోతున్నామన్నారు. క్యాప్సూల్లో నుంచి బయటకు వచ్చిన వ్యోమగాములను ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం రికవరీ నౌకలో ఉంచారు. ఆరోగ్య పరీక్షలు పూర్తయిన తర్వాత హ్యూస్టన్లోని నాసా స్పేస్ సెంటర్కి అయితే వెళ్తారు. అక్కడ నుంచి వారు కుటుంబాలను కలుసుకునేందుకు వెళ్తారు. ఇదే వారి తదుపరి అంతరిక్ష యాత్రకు ప్రేరణగా నిలుస్తుందని ఎన్ఎస్ఏ అధికారులు చెప్పారు. ఇలా నాసా మిషన్ విజయవంతమై సునీత విలియమ్స్ సహా నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. మరొక అద్భుతమైన అంతరిక్ష ప్రయాణాన్ని విజయవంతంగా ముగించిన ఈ టీం భవిష్యత్తులో మరిన్ని విశేషాలను అందించనుంది. మరిన్ని ఆసక్తికరమైన వార్తలతో తిరిగి మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.